we just started to Varkala beach now. అమ్మ ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. 5:30 అయింది కానీ ఇప్పుడే ఫుల్ ക്രൗഡ് ഉണ്ട്. നൈറ്റ് എല്ലാം ആയിട്ടുണ്ട്. സ്വന്തം ഭാര്യമാരെ കാണാൻ, സ്വന്തം മക്കളെ പുഞ്ചിരി കാണാൻ പോലും ഈ ജന്മത്തിൽ ഒരവസരമില്ലാതെ ജീവിക്കാൻ വിധിക്കപ്പെട്ടവരാണ് നിങ്ങൾ. അവിടെയും ഇവിടെയും നിന്ന് ശബ്ദമുണ്ടാക്കുന്നതും ఫైనల్లీ వి ఆర్ ఇన్ వర్కల బీచ్. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. యాక్చువల్గా మేము నైట్ టైం బీచ్కి వెళ్ళాం కానీ డే టైంలో మిస్ అయ్యామన్నమాట. సో ఆఫ్టర్ అలిపి బోట్ హౌస్ నుండి చెక్అవుట్ అయిపోయాక ఈ వర్కల బీచ్కి నియర్గా ఉన్న రూమ్ తీసుకున్నాము. హోటల్లో స్టే చేసి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని లేచాక అప్పుడు ఇంకా ఈవినింగ్ అలా 5:30 కల్లా వచ్చేసాము. ఇంకెందుకు అలా నైట్ న్యూ ఇయర్ పార్టీ కదా, సో అట్లీస్ట్ సన్ సెట్ ఉంటుంది. సో వీ వాంట్ టు ఎంజాయ్ దట్ వ్యూ అనమాట. సో అందుకని 5:30 వరకు వర్కల బీచ్కి వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మై రూమ్. సో వచ్చేసామన్నమాట. సో ఈ సన్సెట్ మూమెంట్స్ మా బుజ్జి తల్లితో మిస్ చేసుకోకూడదని ఫుల్ అంటే ఫిక్స్ అయిపోయాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. సో నా లైఫ్లో యాక్చువల్గా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇవి. ఎందుకంటే నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది బీచ్ లవర్. చాలా ఫొటోస్, చాలా ట్రిప్స్ వెళ్ళినా ఎప్పుడు బీచ్ ఉందా లేదని చెక్ చేసుకుంటాను, అంత పిచ్చి నాకు. అండ్ నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి వెళ్ళాలని విష్ ఉండేది. మా హస్బెండ్ మెటర్నిటీ షూట్ కూడా ఫస్ట్ బీచ్లోనే అనుకున్నాము, వైజాగ్లో. బట్ హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేయడం కష్టము అని అనిపించి మా హస్బెండ్ వద్దని క్యాన్సిల్ చేశారు. అండ్ ఫైనల్గా బేబీ పుట్టాక ఇప్పుడు నేను నా విష్ని తీర్చుకుంటున్నాను. ఫైనల్గా బేబీతో మెటర్నిటీ షూట్ క్యాన్సిల్ అయినా ఇప్పుడు నా బేబీతో నేను బీచ్ డేస్ స్పెండ్ చేస్తాను ఆఫ్టర్ గివింగ్ బర్త్ టు హర్. సో 3 months old. సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ తల్లి. బీచ్లో చాలా వరకు అందరినీ మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే బుజ్జి తల్లి కదా, అందరికన్నా చిన్న బేబీ. సో చిన్న బేబీతో వీళ్ళు ఎలా ఉన్నారు చూడన్నట్టు చూస్తున్నారు. బట్ మాకు తెలుసు మేము ఎంత విష్ చేస్తున్నాము అండ్ స్పెండ్ చేస్తున్నాము, బేర్ చేస్తున్నాము అండ్ తనకి మూమెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనేది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. తను చాలా టేక్ కేర్గా అన్నీ. ఇంకా సముద్రం కదా, చల్లగాలి లోపలికి వెళ్ళకుండా నేను చిన్నగా కాటన్ కూడా పెట్టాను లోపల ఇయర్స్కి. సో దట్ ఈస్ హౌ ఐ కేరింగ్ అబౌట్ హర్.
ఇది యాక్చువల్గా ఫ్లోటింగ్ వేవ్స్ లాగా మనం వెళ్ళి చూడవచ్చు. సో దీనికి ఎంట్రన్స్ వచ్చి పర్ పర్సన్కి 100 రూపీస్. బట్ మేము ఇట్లా ఫొటోస్ దిగి చూసుకునేసరికి టైం వచ్చేసి 6 దాటిపోయింది. సో అది 6 కల్లా క్లోజ్ అంట, ఇంకా ఎంటర్ అవ్వలేమని చెప్పారు. సో దట్స్ ఫైన్. అంటే బేబీతో ఎందుకు లేదా కూడా తీసుకొని అనిపించింది. సో అంటే ఏం లేదు, మనము వాటర్లో ఉన్నట్టు తేలుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మేమైతే ఇప్పుడు వర్కాల బీచ్ నుండి వర్కాల క్లిఫ్కి అనమాట, అంటే ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీ ఎక్కడైతే జరుగుతుందో క్లిఫ్ కొండ అటు సైడ్కి వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియో మాత్రం న్యూ ఇయర్ పార్టీ మేము ఎక్కడ ఎంజాయ్ చేయబోతున్నామండి, చూసేయండి. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా 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 స్పెషల్. అండ్ మీరైతే అనుకుంటారో లేదో కూడా తెలియదు, అట్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్. బాయ్ బాయ్.